ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లోని 58 స్థానాల్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ 7, యూపీ 14, హర్యానా 10, బీహార్ 8, బెంగాల్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతోంది. 6 దశ ఎన్నికల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానాలో అత్యధికంగా 223 మంది అభ్యర్థులు, జమ్మూ కాశ్మీర్లో కనిష్టంగా 20 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పొత్తులో భాగంగా న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి ఆప్ పోటీ చేస్తోంది. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా ఓటు వేశారు. I feel very happy that at least we are under the democracy. Just pick the right candidate for your constitution. That's the most important thing. The right people will come, always country will go in better space. What we can do is more important, not what government can do. It's up to us also to help the government. ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లోని 58 స్థానాల్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ 7, యూపీ 14, హర్యానా 10, బీహార్ 8, బెంగాల్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. 6వ దశ ఎన్నికల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానాలో అత్యధికంగా 223 మంది అభ్యర్థులు, జమ్మూ కాశ్మీర్లో కనిష్టంగా 20 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పొత్తులో భాగంగా న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి ఆప్ పోటీ చేస్తోంది. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా ఓటు వేశారు. लगातार प्रधानमंत्री कह रहे हैं 400 पार, उसको लेकर आप क्या कहेंगे? 1 सेकंड, 400 पार मुमकिन नहीं है, काफी समय से कहा नहीं है उन्होंने। प्रियंका जी, मैम दिल्ली की स्थिति क्या लग रही है? इंडिया गठबंधन की क्या स्थिति है? इंडिया गठबंधन ही जीतेगा। क्या मुद्दे हावी हैं प्रियंका? वोट किसको डाला ये नहीं पूछूंगी, पर मुद्दे क्या हावी है? मुद्दे तो आप बता, आपकी बेटी भी पहली बार वोट डाल के गई है। देश के क्या मुद्दे हावी आपको लगता है? वोटर और बेरोजगारी सबसे बड़े मुद्दे हैं, सबसे बड़े मुद्दे सबके लिए, और सब चाहते हैं कि ये चुनाव उन्हीं अपने ही मुद्दों पर लड़ा जाए। सब चाहते। आम आदमी पार्टी ने आरोप लगाया है कि जहाँ पे इंडिया ब्लॉक के ज्यादा वोट है वहाँ पे वोटिंग। आम आदमी पार्टी भी कह रही है राहुल जी इस बार झाड़ू का बटन दबाएंगे और केजरीवाल जो है हाथ का, ये है इंडिया गठबंधन। तो यही तो होता है, यही तो होता है। हम अपने सारे गिले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए अपने लोग దేశంలో రికార్డు స్థాయిలో 5.5 లక్షల మంది మహిళా ఓటర్లు ఒక్క ఢిల్లీలోనే ఈసారి అదనంగా ఓటు నమోదు చేసుకున్నారు. 3.5 లక్షల పురుష ఓటర్లు తొలిసారి ఓటు వేస్తున్నారు. బాధ్యత గల పౌరులమని అయ్యామని అందుకు గర్వంగా ఉందంటున్నారు యువ ఓటర్లు. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మొట్టమొదటిసారిగా అత్యధిక సంఖ్యలో మహిళలు ఉన్న మహిళా ఓటర్స్కు అదనంగా 5,43,000 మంది కొత్తగా నమోదు చేసుకోవడం జరిగింది. అయితే తొలిసారిగా ఢిల్లీలో
అంటే మొట్టమొదటిసారిగా ఓటర్స్ అయినటువంటి వాళ్ళు 2,43,000 మంది. ఇకపోతే ఢిల్లీలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈసారి మహిళల అత్యధిక సంఖ్యలో అదనంగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోగా పురుషుల వరకు సంబంధించి 3,20,000 మంది అదనంగా పురుష ఓటర్స్ దీనికి యాడ్ అయ్యారు. ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఓటర్స్ గా నమోదైనటువంటి మధుకుమారితో ఉన్నాము. మధుకుమారి వాళ్ళ ఫాదరు అయితే ఏకేచా అయితే ఆయన ముగ్గురు కుమార్తెలు కూడా తొలిసారిగా ఓటేశారు. సర్ ये बताओ आप एज में डिफरेंस रहता है, ये तीन बेटी एक ही बार वोटर्स कैसा हो गया? तीनों बेटी हमारी स्टडी कर रही है अभी भी। स्टडी करने के साथ हम भी बिजी शेड्यूल रहता है ऑफिस का, इसलिए हम नहीं बनवा पाए। इस बार इलेक्शन कार्ड घर पे आए थे बनाने के लिए, तो हम तीनों का एक ही साथ बनवा दिए। बेसिकली लास्ट टाइम ये था कि लास्ट टाइम हमने अप्लाई किया था बट किसी रीजन से वो बन नहीं पाया था. कुछ भी इशू आया हो वहाँ पे, टेक्निकल एरर की वजह से कुछ भी ग्लिच रहा हो. Now you are Madhukumari. Yeah, I am Madhukumari and this is my first time vote and I am feeling very proud to be a first time female voter. और मैं बहुत से मुद्दों को सोच के आई थी. बेसिकली जो मेरा now you have become a responsible citizen. Yeah, बिल्कुल. Now I am become a responsible citizen. और बीइंग अ रिस्पॉन्सिबल सिटीजन जो मेरे माइंड में थी चीजें वो यही है, हमारे वुमेन सेफ्टी को लेकर, हमारी एजुकेशन पॉलिसीज को लेकर और हम किस तरीके से जो हैं जो हमारी कंट्री है वो किस तरीके से डेवलप है. जो छोटी छोटी सी चीजें हैं, जो छोटे छोटे से पॉइंट है वो बहुत मैटर करती है. आज की युवा ये सोच के नहीं आ रही कि गर्मी है हम हैंग आउट करने निकल रहे हैं, ये चीज बहुत गलत है. उनके एक वोट से हमारे देश का जो है भविष्य बदल सकता है. अगर वो इस चीज को सोचे तो बिल्कुल आगे बढ़ सकते हैं. अच्छा, आप कभी घर में कभी कई मुद्दों पर चर्चा होता रहता है? नहीं बेटी, सबको भी पता है कि सब बच्चे लोग पढ़ाई लिखाई कर रहे हैं, सबको पता है किसके ऊपर वोट देनी चाहिए और विकास के ऊपर ही हम सबके सब दिए पूरे परिवार के लोग. अच्छा, आप ये सेकंड डॉटर है, आप भविष्य क्या देख रहे हैं देश का भविष्य? देश का भविष्य मेन तो हमारा फीमेल सेफ्टी एंड एजुकेशन मस्ट है हमारे देश के लिए. నౌ యూ హ్యావ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఒక బాధ్యత గల పౌరులుగా మేము సిద్ధమయ్యాము భారతదేశం ప్రగతిని చూసేందుకు అని చెప్పి వారంతా కూడా మాట్లాడుతున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.